కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథని అందజేస్తున్నాం. పరిష్కారం. రచన వళ్లంపాటి వెంకట సుబ్బయ్య. నిద్రలేచి కూర్చున్నాను. ఆలోచనలు నిద్ర పట్టనివ్వలేదు. ఉన్న జుట్టుని గోళ్లతో దువ్వుకొని లైట్ వేసి అద్దంలో ముఖం చూసుకుంది లలిత. సుఖం లేని నిద్రలో ఎర్రగా ఉబ్బిన కళ్ళు, కళ్ళ కింద నల్లని చారికలు, బుగ్గల మీద నాజుకుతనం తగ్గిన చర్మం, నోటికి ఇరువైపులా గీత గీసినట్టున్న ముడతలు, గడ్డం కింద జారుతున్న గడ్డం, అన్నిటినీ మించి నువ్వులు బియ్యం కలిసి కుప్ప పోసినట్లున్న తల. 35 ముసలితనం అనుకుంది లలిత. తనతో పాటు చదువుకొని ఇప్పుడు తనతో పాటే ఉద్యోగం చేస్తున్న నీరజ తనలా ఉండదు. దానికి 10 ఏళ్లు వయసు తక్కువగా కనిపిస్తుంది. ఎందుకే అంటుంది తను. నీకర్థం కాదులే అంటుంది నీరజ ఒక కన్ను మూసి. నీకు పూర్తిగా సిగ్గులేదు అంటుంది తను. నాకెందుకుండాలి అంటుంది అది. తన ఆలోచనకు నవ్వొచ్చింది లలితకు. నవ్వుకుంటూ కిటికీలోంచి బయటికి చూచింది. తొలి వెలుగు పసుపు పచ్చగా, చలి నులివెచ్చగా ఉన్నాయి. గది తలుపు తీసుకుని హాల్లోకొచ్చింది లలిత. శివరామయ్య ముఖం కడగడం పూర్తి చేసి మొదటి కప్పు కాఫీ కోసం ఉడిపి హోటల్కు బయలుదేరుతున్నాడు. వాళ్ళెప్పుడొస్తారట అన్నాడు లలితను చూచి చిరునవ్వుతో. 9 గంటలకు. ఏమిటే అప్పుడే నిద్రలేచావు? ఈరోజు ప్రైవేట్ పిల్లలు రారు అంది సరస్వతమ్మ అప్పుడే తెల్లవారినందుకు చిరాకు పడుతూ. కానీ వాళ్ళొస్తారుగా. నీరజ చెప్పిన వాళ్ళు అంది లలిత ఎలా చెప్పాలో అర్థం కాక. ఎన్ని గంటలకు అంది సరస్వతమ్మ విసుగ్గా. ఆ విసుక్కు అలవాటు పడిపోయిన లలిత బాత్రూంలోకి వెళ్ళింది నెమ్మదిగా. పళ్ళు తోముకుని 2 సార్లు సబ్బుతో ముఖం కడుక్కొని బాత్రూంలోని అద్దం ముందు నిలబడి ముఖం తుడుచుకుంది. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూస్తుంటే చిలిపి ఆలోచనలొచ్చాయి లలితకు. మీరు నవ్వితే చాలా అందంగా ఉంటారు అన్నాడు ఒకతను చాలా కాలం క్రితం. తను నవ్వితే కుడి బుగ్గ మీద నొక్కు పడేది. లలిత ఒకసారి అద్దంలో తన ప్రతిబింబాన్ని చూచి సాధ్యమైనంత చిలిపిగా నవ్వాలని ప్రయత్నించింది. బుగ్గ మీద సొట్టపడింది. కానీ అది 10 ఏళ్ల ముందున్నంత లోతుగా నాజుగ్గా ఆమెకే అనిపించలేదు. 35 ఏళ్లకే ముసలితనం అనుకుంది. శివరామయ్య కాఫీ తాగి పేపర్ కొనుక్కొని తిరిగి వచ్చాడు. లలిత బాత్రూంలో నుంచి బయటికొచ్చేసరికి పేపర్ చదవటానికి సిద్ధపడుతున్నాడు. ఏమండి, 9 గంటలకు లలితను చూడటానికి వాళ్ళొస్తారుగా అంది సరస్వతమ్మ. అవును, వస్తారు. ఈ ఎన్టీ రామారావు రాజకీయాలు అలా పక్కన పెట్టి కాస్త వీలు చూచుకుని బజారుకు వెళ్ళొస్తారా? అలాగే. రవి నిద్రలేచాడా? వాడికప్పుడే తెల్లవారదు. మీరే వెళ్ళిరండి అంది సరస్వతమ్మ తన మామూలు విసుగు పద్ధతిలో. అలాగే. పేపర్ చూసి అన్నట్టు డబ్బు నేనిస్తాలే నాన్న అంది లలిత. అలాగే లెమ్మ అంటూ మళ్ళీ పత్రికలో మునిగిపోయాడు శివరామయ్య. 8 గంటలవుతుండగా రవి నిద్రలేవటం, నీరజ రావటం ఒకేసారి జరిగాయి. అప్పటికి శివరామయ్య వార్తాపత్రికలో వాతావరణం వివరాలు శ్రద్ధగా చూస్తున్నాడు. మా వారు వాళ్లతో పాటొస్తారు అంది నీరజ చుట్టూరా చూసి ఆశ్చర్యపోతూ. ఎవరి ముఖాల్లోనూ కొంచెం ఉత్సాహం కూడా కనిపించలేదు. లలిత ముఖం కూడా ముడుచుకుపోయే ఉంది. ఏమిటే అందరి ముఖాలు ఇలా 7వసారి దివాలా తీసినట్టున్నాయి అంది నీరజ. 7వసారి దివాలా తీసేవాడు కోటీశ్వరుడై ఉంటాడు. మాలాంటి వాళ్లకు మొదటిసారే చాలు నిరాశగా అన్నది లలిత. నీరజకు పరిస్థితి అర్థం కాలేదు. లల్లి, ఇలాగా మాట్లాడావంటే నిన్ను ఒప్పుకోవద్దని వారి ఫ్రెండ్తో చెప్పమని మా వారితో చెప్తాను చిలిపిగా అంది నీరజ వాతావరణాన్ని కాస్త మార్చాలన్న ఉద్దేశంతో. కానీ వాతావరణం మారలేదు. లలిత నవ్వలేదు. నా రామచిలక, ఏడుపు మొహం ఆడదాన్ని ఏ మొగాడు మెచ్చడే. నవ్వవే నవ్వవే. లలిత నవ్వింది కాస్త నీరసంగా నిరాశగా. అత్తయ్య గారు,
మీ కూతురు చాలా నీరసంగా ఉంది. ఒక డోస్ మంచి కాఫీ పంపండి గట్టిగా అంది నీరజ. నీరజ, లలిత గట్టిగా నవ్వారు. గదిలోకొచ్చిన సరస్వతమ్మ మాత్రం నవ్వలేదు. లల్లి, ఇలా చూడు, ఈ వస్తువులు తెప్పిస్తావా అంది ఒక పట్టీని లలిత చేతిలో పెడుతూ. పేపర్ చదువుకుంటున్న శివరామయ్య అప్పుడే పళ్ళు తోమాలా వద్దా అని ఆలోచిస్తున్న రవి ఒక్కసారిగా తాము వెళ్ళొస్తామన్నారు. ఒకరినొకరు అనుమానంగా చూసుకున్నారు. చివరికి రవే గెలిచాడు. సరే, నువ్వెళ్ళి రారా అన్నాడు శివరామయ్య. లలిత ఇచ్చిన డబ్బులు అందుకొని రవి బజారుకు వెళ్ళాడు. శివరామయ్య మళ్ళీ పేపర్లోకి తలదూర్చాడు. ఇంత పొద్దెక్కిన ఇల్లు ఇంకా ఇలా ఉందేమిటి అంది నీరజ. ఎలా ఉంది? అప్పుడే చెప్పాగా. అది కాదే, కొంపలో 4 కుర్చీలు కూడా లేవు. నీ సంపాదనంతా ఏమవుతుంది అంది నీరజ కూర్చుంటూ. నీరజ కోపానికి లలితకి నవ్వొచ్చింది. నీరజ ఇండ్లు సర్దటం ప్రారంభించింది. ఇంట్లో అందరూ చేతులు తుడిచిన కర్టెన్స్ తీసేసి ఉతికినవి వేసి నడివీధిలో కాగితపు ముక్కల్లా పడి ఉన్న పాత గుడ్డల్ని మూటగట్టి దాచి పక్కింట్లో నుంచి 4 మంచి కుర్చీలు తీసుకొచ్చి వేసి వాటి ముందొక టీపాయ్ లాంటి దాన్ని అమర్చి పెట్టింది. పత్రికలోని చివరి వాక్యాలు కూడా చదవటం పూర్తి చేసిన శివరామయ్య హాల్లోకొచ్చి చూసి, ఇదేమిటి, హాలు ఇంత శుభ్రంగా ఉంది అని ఆశ్చర్యంగా ముఖం పెట్టి వంటింట్లోకి వెళ్ళాడు. 9 గంటలు కావచ్చింది. నీరజ మళ్ళీ గదిలోకొచ్చి లలితను పెళ్లి చూపులకు తయారు చేయటం ప్రారంభించింది. వంటింట్లోంచి నేతిలో వేగుతున్న జీడిపప్పు వాసన గుబాలించటం ప్రారంభించింది. ఆ వాసన చూడవే, అదే నీకు జవాబు అంది లలిత. నీరజ లలితకు చెడవెయ్యసాగింది. ఏంటో ఈ వయసులో పెళ్లి చూపులు, అలంకరణలు, విసుగ్గా అంది లలిత. నాటకాలాడకే, లోపల నీకిష్టంగా ఉందా లేదా? ఇష్టమే అనుకో, మరి నోరు మూసుకో. ముఖంలోని ముసలితనం కప్పేయటానికి పౌడర్లు, క్రీములు రాస్తున్నావు. ముగ్గు బుట్టలా ఉన్న తలనేం చేస్తావే అంది లలిత. నీ తల ముగ్గుబుట్టలా ఉందా? ఎవడే అన్నది? నల్లని ఆకాశంలో మెరుపులా అక్కడక్కడ ఓ తెల్ల వెంట్రుకుంది. ఇంతకు నీ తల నెరిసే వయసు వచ్చిందని ఎవరంటారే? లలిత చిన్నగా నవ్వింది. ఇదే ఈ పెళ్లి కాని వాళ్లతో వచ్చిన తంట. రాకముందే తమకు ముసలితనం వచ్చేసిందనుకుంటారు. మేమలా కాదు, వయసొచ్చినా రాలేదనుకుంటాం అంది నీరజ. ఎందుకు? నవ్వుతూ ప్రశ్నించింది లలిత. షటప్, అప్పుడే మతి చెడగొట్టుకోకు. అది కాదు, ఆయనేం 15 ఏళ్ల బాలాకుమారుడు కాడుగా. నీకు జుట్టు నెరిస్తే ఆయనకు రాలిపోయింది అంతే. గంతకు దగ్గ బొంత అంది లలిత. కాదు, ఈడు చూడు. ఇద్దరూ బిగ్గరగా నవ్వారు. నవ్వులు ఆగకముందే శివరామయ్య లోపలికొచ్చాడు. విభూతి రేఖల మీద ఎర్రగా వెలిగిపోతున్న కుంకుమను సర్దుకుంటూ. వాళ్ళొచ్చే వేళయింది. అంతా రెడీయే కదమ్మా అన్నాడు. రెడీ అంది నీరజ. లల్లి, నువ్వు త్వరగా తెములు. టిఫిన్ పూర్తయిందో లేదో చూడు. లలిత వంటింట్లోకి వెళ్ళింది. ఇస్త్రీ పంచ నలిగిపోకుండా జాగ్రత్త పడుతూ శివరామయ్య కుర్చీలో కూర్చున్నాడు. బాబాయ్ గారు. ఏమిటమ్మా అన్నాడు శివరామయ్య. పెండ్లి కుదిరితే కుదిరేలాగే ఉందనుకోండి. ఏం చెయ్యాలనుకుంటున్నారు? అంటే, వెంకటేశ్వర్లు గారు మంచి ఉద్యోగంలో ఉన్నారు. కష్టసుఖాలు తెలిసినవారు. కట్నం ఆశించనని మా వారితో చెప్పారంట కూడా. కానీ పెళ్లి ఖర్చులు ఎంత కాదన్నా 10,000 అవుతాయి. ఆ డబ్బు. నీరజ వెయ్యని ప్రశ్నకు జవాబుగా శివరామయ్య జోబులోంచి ఒక కాగితాన్ని తీసి మడత విప్పి నీరజకందించాడు. అది బ్యాంకు వాళ్ళిచ్చిన నోటీసు. తమ బ్యాంకులో తాకట్టు పెట్టిన ఇంటికి సంబంధించిన అసలు వడ్డీ కలిపి 9,800 అయిందని, దాని నోటీసు అందిన నెల రోజుల్లోగా చెల్లించాలని, చెల్లించని పక్షంలో ఇండ్లు వేలం వేయబడుతుందని అందులో ఉంది. దాన్ని చదివిన నీరజకు కళ్ళు చీకట్లు కమ్మినట్లనిపించింది. ఎంతో కాలం తర్వాత చిగురించిన ఆశ ఎండిపోయింది. ఎదుట కూర్చున్న శివరామయ్య మీద కోపం, అసహ్యం పొంగి వచ్చాయి.
కష్టపడి తన్ను తాను తమాయించుకుంటూ మెల్లగా, అంటే లల్లి పెళ్లి చేయటం కుదరదంటారా బాబాయ్ గారు అంది. శివరామయ్య మెల్లగా నవ్వాడు. పెళ్లి చెరిగి తీరుతుంది అన్నాడు. ఎలాగా? ఇండ్లు అమ్మేయాలనుకుంటున్నాను. ఈ పెంకుల కొంప ఎంత పాతదైనా 20,000 వస్తాయి. మనకు ఏ సమస్య లేదు. 10,000 రూపాయలు అప్పుకు, మిగిలిన 10,000 లల్లమ్మ పెళ్లికి హాయిగా సరిపోతాయి నవ్వాడు శివరామయ్య. ఇండ్లు పోతుందిగా బాబాయ్. ఎలాగూ పోతుంది. 10,000 రూపాయల అప్పు తీర్చటం ఎలాగూ నా చేత కాదు. ఇండ్లు అమ్మటం తప్పదు. ఆ పని ఇప్పుడే చేస్తే అప్పు తీరుతుంది, పెళ్ళి అవుతుంది. తర్వాత సంగతి తర్వాత. ఇండ్లు అమ్మడం వద్దు నాన్న. అంతవరకు బయట ఉన్న లలిత లోపలికొస్తూ అంది. అమ్మకపోతే ఎలా కుదురుతుందమ్మా అన్నాడు శివరామయ్య. నా పెళ్లి కోసమని మీరు ఇంటిని పోగొట్టుకోవడం నాకిష్టం లేదు. ఇండ్లు అమ్మకపోతే అప్పు తీరదు. నీ పెళ్ళి కాదు. అప్పు సంగతి తర్వాత ఆలోచిద్దాం. పెళ్లిని గురించి మీరు బాధపడకండి. తల వంచుకొని కాస్త సిగ్గుగా అంది. అంటే ఆశ్చర్యంగా అన్నాడు శివరామయ్య. నా దగ్గర ఆ పెళ్లికి సరిపోయే డబ్బు ఉంది. తన చెవుల్ని తనే నమ్మలేకపోయాడు శివరామయ్య. అంటే అన్నాడు మళ్ళీ. ఏమనాలో తోచక. 7-8 ఏళ్లుగా కొంచెం డబ్బు దాచుకుంటూ వచ్చాను. దాదాపు 10,000 అంది లలిత తప్పు చేసిన దానిలా. నిజంగానా? అవునన్నట్టు తలూపింది లలిత. శివరామయ్య కనుబొమ్మలు ముడిపడి మళ్ళీ విచ్చుకున్నాయి. క్షణం తర్వాత సంతృప్తిగా నవ్వాడు. అలాగైతే నాకింకేం కావాలి? చూశావా నీరజమ్మ, మా లల్లమ్మ తన పెళ్లికి అన్ని ఏర్పాట్లు తనే చేసుకుంది. నా బాధ్యత ఎంత తగ్గిచ్చిందో చూడు. ఇంకా సంబంధం కుదరడమే తర్వాయి. శివరామయ్య లేచాడు. బాబాయ్ గారు, ఒక్క మాట. ఏమిటమ్మా? పెళ్లి సంగతి ఎలాగో సర్దుకుంటుందనుకోండి, ఇంటి సంగతి? శివరామయ్య గట్టిగా నవ్వాడు. నీరజ, లలిత ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ముందు పెళ్లి, తర్వాత ఇంటి విషయం. అలాగంటే ఎలా నాన్న? ఇంటి విషయం కూడా ఆలోచించాలి అంది లలిత. ఆలోచించాల్సిందే, కానీ మన దగ్గర 20,000 లేవుగా. ఉంది 10,000. శివరామయ్య ముఖం చిత్రంగా ముడుచుకుంది. సరస్వతమ్మ గదిలోంచి వచ్చింది. ఏమండి, అందరూ నన్ను వేధించుకు తినేవాళ్లే. ఆ రవిగాణ్ణి ఇంట్లో ఉండరా అంటే వెళ్ళిపోతున్నాడు చూడండి అంది. టిఫిన్ తిన్నాడా? శివరామయ్య అడిగాడు. తిన్నాడు. అలాగైతే వెళ్ళని. వాడు ఉండి ఏం చెయ్యాలిక్కడ? నా కర్మ. మళ్ళీ వంటింట్లోకి నడిచింది సరస్వతమ్మ. శివరామయ్య భార్యను అనుసరించాడు. నీరజ వాళ్ల వెనకే వెళ్ళి తలుపు మూసింది. లలిత అలాగే తల వంచుకొని నిలబడి ఉంది. ఏ రాస్కెల్, ఇలా రా అంది నీరజ. లలిత ముందుకొచ్చింది. నీరజ అకస్మాత్తుగా లలితను గట్టిగా కౌగలించుకుని ముద్దు పెట్టుకుంది. నీకు సిగ్గులేదే అంది లలిత బుగ్గ తుడుచుకుంటూ. నీకు మాత్రం ఉందేమిటి? అవును, నాకు నిజంగా సిగ్గులేదు. ఉంటే నా పెళ్లికి దొంగతనంగా అంత డబ్బు దాచుకునేదాన్ని కాను. లలిత కళ్ళ నిండా నీళ్లు నిండాయి. నేను ఆ ఉద్దేశంతో అనలేదు లల్లి. అదేంటే ఇప్పుడు కళ్ళ నీళ్లు పెట్టుకుంటావు? తప్పు కదూ. వాళ్ళొచ్చే వేళైంది. కళ్ళు తుడుచుకో. ఇలా నా ముందు కూర్చో. నీ మేకప్ అంది నీరజ. అది కాదు నీరజ, ఒక్క మాట సూటిగా చెప్పు. నేను చేసింది తప్పంటావా? కాదు. మా ఇంటి పరిస్థితి చూస్తున్నావుగా. అలాంటప్పుడు చెప్పాగా, నువ్వు చేసింది తప్పు కాదు. నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. లలిత కళ్ళు తుడుస్తూ అంది నీరజ. నాన్నగారు ఏమనుకుంటారు? తను చెయ్యవలసిన పని నువ్వు చేసి తన బరువు తగ్గించావనుకుంటారు. మరి అమ్మ ఏమనుకుంటే నీకేం? అమ్మ సాటి ఆడదానిగా మీ అమ్మ నిన్నెప్పుడు అర్థం చేసుకుందే? లలిత జవాబు చెప్పలేదు. అంటే ఏమిటో తెలుసా? వివరించమంటావా? అక్కర్లేదు అంది లలిత నవ్వుతూ. వివరించటమే మంచిది. నిన్ను కాస్త రెచ్చగొట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి ముఖ్యంగా పెళ్లి చూపులకు ముందు. ఇద్దరూ నవ్వుకున్నారు. ఇంటి ముందు స్కూటర్లు ఆగిన చప్పుడు కావటంతో నవ్వులు ఆగిపోయాయి. వాళ్ళొచ్చినట్టున్నారే.
అంది ఎగిరి గంతులేస్తూ నీరజ. లలిత మనసులో సంతోషం, భయం ఉప్పెనగా పొంగి వచ్చాయి. రామకృష్ణ, వెంకటేశ్వర్లు లోపలికొచ్చారు. రామకృష్ణ లోపలికి రాగానే చుట్టూరా చూసి కాస్త సంతృప్తిగా ముఖం పెట్టి కుర్చీ చూపించి కూర్చోండి అన్నాడు. వెంకటేశ్వర్లు చిరునవ్వుతో అందులో కూర్చున్నాడు. వెంకటేశ్వర్లు పర్వాలేదు అనుకుంది కిటికీలోంచి తొంగి చూస్తున్న లలిత. బాగా ఒడ్డు పొడువు ఉన్నాడు. రంగు నలుపు మాత్రం కాదు, చురుకుదనం కనిపించే కళ్ళు, చెంపల మీద వెంట్రుకలు కాస్త తెల్లబడ్డాయి. నీకు అద్దం అక్కర్లేదు అంది నీరజ. ఆయన గారి బుర్ర చూడు ఎలా మెరిసిపోతుందో, దాన్ని చూసి బొట్టు పెట్టుకోవచ్చు. ఏదో గంతకు తగిన బొంత అంది లలిత. కాదు, ఈడు జోడు. ఇద్దరూ మళ్ళీ చిన్నగా నవ్వుకున్నారు. ఇతరులకు చెలగాటంగా, లలితకు ప్రాణ సంకటంగా పెళ్లి చూపులు ముగిశాయి. పలహారాలు, కాఫీలు పూర్తయ్యాయి. మా అన్నయ్య వదిన వస్తారనుకున్నాను, ఎందుకో వాళ్ళు రాలేకపోయారు అన్నాడు వెంకటేశ్వర్లు. లలిత తల వంచుకొని కుర్చీలో కూర్చుంది. 12 సంవత్సరాలుగా పాఠాలు చెబుతూ క్లాసుల్ని గడగడలాడిస్తూ ఉన్నా ఆమెకు చాలా భయం అనిపించింది. వెంకటేశ్వర్ల గొంతు వింటే భయం ఎక్కువైనట్లు అనిపించింది. పర్వాలేదులేండి అన్నాడు రామకృష్ణ. నీరజ రామకృష్ణను కొరకొరా చూసింది. అప్పుడు స్ఫురించింది రామకృష్ణకు. తనన్నమాట ఎంత బుద్ధి లేనిదో. నాకు కట్నాలు కానుకలు అక్కర్లేదు, పెళ్లి కూడా సాధ్యమైనంత సింపుల్గా చేసేయండి చాలు. మా అన్నయ్య వదిన చూడాలంటే మరోసారి వస్తారు, కానీ వారు చూసి తీరాల్సిన అవసరం మాత్రం లేదు అన్నాడు వెంకటేశ్వర్లు. లలిత వైపు చూచి చూడనట్లుగా ఒక చూపు చూస్తూ. ఆ చూపు గుచ్చుకున్నట్లనిపించింది లలితకు. వెంకటేశ్వర్లు మాటలు ఆమె మనసులో ఝుంకారం చేస్తూ తిరిగాయి. ఎంత మంచివాడు అనుకుంది లలిత. లేద్దామా అన్నాడు వెంకటేశ్వర్లు. అందరూ లేచారు. రామకృష్ణ, వెంకటేశ్వర్లు బయటికి నడిచారు. లలిత, నీరజ గదిలోకి వెళ్ళారు. అదేమిటి అలా కూర్చుండిపోయావు, మాట పలుకు లేకుండా అంది నీరజ. భయమేసింది. ఇతరులలాగా పాట పాడమంటాడేమోనని లోపల హడలి చచ్చాను. నేనే గనక పెళ్లి కూతున్నైతే పెళ్లి కొడుకుని శీర్షాసనం వెయ్యమనేదాన్ని. వెయ్యమంటారా మేడం? అప్పుడే లోపలికొచ్చిన రామకృష్ణ అన్నాడు. లలిత నవ్వింది. నవ్వటం తర్వాత ముందు నాకు థ్యాంక్స్ చెప్పండి అన్నాడు రామకృష్ణ. ఎందుకు అంది లలిత. ఏం, వెంకటేశ్వర్లు చెప్పిన మాటలకు మీకర్థం తెలియలేదా? వివరంగా చెప్పమంటారా? వద్దు అంది లలిత సిగ్గుతో. నాకు చెప్పాలనిపిస్తుందండి. ఇంటికొచ్చి నాకు చెప్పండి, మీకు నేను థ్యాంక్స్ చెప్తాను. పదండి ముందుకు. నీరజ రామకృష్ణ ఎదమింద చెయ్యి వేసి తోసింది. ఇదేమిటి ముందుకు పదమని వెనక్కు తోస్తున్నావు? అరిగిపోయిన జోకులు అంది నీరజ. శివరామయ్య, సరస్వతమ్మ గదిలోకొచ్చారు. నీరజ రామకృష్ణ సెలవు తీసుకుని బయలుదేరారు. నీరజ ఒక కన్ను మూసి వెళ్ళొస్తానే లల్లి, జాగ్రత్త అంది. రామకృష్ణ, నీరజ స్కూటర్ ఎక్కారు. నీరజ రామకృష్ణ భుజం మీద ఎడమ చెయ్యి వేసి కుడి చేత్తో అతని నడుమును పొదివి పట్టుకుంది. దీనికి నిజంగా సిగ్గులేదు అనుకుంది లలిత. సర్రుమని స్కూటర్ ముందుకు కదిలింది. సంతోషంతో వెలిగిపోతున్న కూతురి ముఖాన్ని చూస్తూ ఉండిపోయాడు శివరామయ్య. రెండో రోజు రాత్రి ఆలస్యంగా ఇంటికొచ్చాడు రామకృష్ణ. ఎదురు చూసి చూసి సోఫాలో పండుకొని నిద్రపోయింది నీరజ. అర్ధరాత్రి దాటిన తర్వాత తలుపు తడుతున్న శబ్దం విని నిద్రలేచింది. భర్త మీద పడి రక్కేయాలన్నంత కోపంతో వెళ్ళి తలుపు తీసింది. రామకృష్ణ లోపలికొచ్చాడు. హలో, అదేమిటి అప్పుడే నిద్రపోయావు అన్నాడు రామకృష్ణ ఉత్సాహంగా. ఆ ఉత్సాహం సహజంగా అనిపించలేదు నీరజకు. రామకృష్ణ ముఖాన్ని నిశితంగా చూసింది. అతని ముఖంలో విసుగు, కోపం స్పష్టంగా కనిపించాయి నీరజకు. ఏమిటలా ఉన్నారు? ఎవరితోనైనా పోట్లాడి వస్తున్నారా అంది. ఏం, నీ భర్త రామకృష్ణలాలేనా అన్నాడు రామకృష్ణ.
నవ్వటానికి ప్రయత్నిస్తూ. చాలండి మీ అరిగిపోయిన జోకులు, అసలు సంగతి చెప్పండి. రామకృష్ణకు నిజం చెప్పాలనిపించింది. వెంకటేశ్వర్లతో మాట్లాడి వస్తున్నాను అన్నాడు. ఏమిటండి, ఏమంటాడు? పెళ్ళి వద్దంటున్నాడు. డబ్బు ఆశ పుట్టిందా? కాదు. మరేమిటట? కారణం చెప్పలేదు. అంటే నీరజ దిగ్భ్రాంతురాలైపోయింది. ఏం, లల్లి నచ్చలేదన్నాడా? ఈ మగాళ్ళంతా ఇంతే. తమ కోతుల్లా ఉన్నా పెళ్ళాలు మాత్రం దేవకన్యల్లా ఉండాలనుకుంటారు. చెంబు తలకాయగాడికి. రాస్కెల్. కారణం తెలియకుండా అలా మాట్లాడకూడదు నీరజ. ఏమిటండి కారణం? నీరజ కోపం క్షణక్షణానికి పెరిగిపోతున్నట్లనిపించింది రామకృష్ణకు. నాకు తెలియదు అన్నాడు. వాడు చెప్పలేదా? లేదు. మీరడగలేదు? అడిగాను కానీ అతడు చెప్పలేదు. రాస్కెల్ అంది నీరజ. కారణం నెమ్మదిగా తెలుసుకుందాంలే. పడుకో అన్నాడు తను పడుకుంటూ. గులాబీ మొగ్గలా వెలుగుతున్న నైట్ ల్యాంప్ వెలుగులో గది ఎర్రగా కనిపిస్తుంది. రామకృష్ణ ఆలోచిస్తూ పడుకున్నాడు. తను అన్నం తినలేదని రామకృష్ణకు జ్ఞాపకం రాలేదు. నీరజ జ్ఞాపకం చెయ్యలేదు. ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు రామకృష్ణకు. భార్య నిద్రపోయిందేమోనని చూశాడు. గోడవైపు తిరిగి కదలకుండా పడుకుంది నీరజ. లలిత జ్ఞాపకం వచ్చింది రామకృష్ణకు. నీరజ భుజం మీద చెయ్యి వేసి తన వైపుకు తిప్పుకున్నాడు రామకృష్ణ. నీరజ ముఖం కన్నీళ్లతో తడిసి ఉంది. భర్త ముఖాన్ని చూడగానే దుఃఖం పొర్లి వచ్చింది నీరజకు. ఏమండి, నిజం చెప్పండి. మీరేదో దాస్తున్నారు నా దగ్గర. మీకు దాపరికమా? నిజం చెప్పండి అంది వెక్కిళ్ల మధ్య. ఇంకా దాచడం కష్టమనిపించింది రామకృష్ణకు. కాని ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఎవరో లలిత ప్రవర్తనను గురించి చెడుగా వెంకటేశ్వర్లతో చెప్పారు. ఆ చెంబు తలకాయగాడు ఆ మాటల్ని నమ్మాడా? కాని వాళ్ళు కూడా దాని గురించి చెడుగా చెప్పలేరండి. ఆ విషయం నాకు తెలుసు, మీకు తెలుసు. అయిన వాళ్ళు చెప్పొచ్చుగా అన్నాడు రామకృష్ణ. ఏమిటండి అలా మతి లేకుండా మాట్లాడుతారు? అయిన వాళ్ళెందుకు అలాంటి మాటలు చెప్తారు? దాని పెళ్ళి చెడగొడితే వాళ్లకొచ్చే లాభమేమిటి? లాభముంటే అపకారం చెయ్యవచ్చునంటావా? మీ మాటలు నాకు అర్థం కావటం లేదు. మీరేదో దాస్తున్నారు. అందకుండా పొందకుండా మాట్లాడుతున్నారు అంది నీరజ విసుగ్గా. అందటం పొందటం కాదు అసలు విషయం. మళ్ళీ ప్రారంభించారా మీ అరిగిపోయిన జోకులు? లల్లిని గురించి అంత చెడుగా ఎవరు చెప్తారండి? మీ పిచ్చి కాకపోతే ఉదయాన్నే నేను వెళ్ళి వెంకటేశ్వర్లతో మాట్లాడుతాను. అతడు విన్నవన్నీ తప్పని నిరూపిస్తాను. లల్లిని పెళ్లి చేసుకోమని బతిమాలుతాను. అలాగే అన్నాడు రామకృష్ణ. మీరు వస్తారా? అలాగే. ఉదయాన్నే వెడదామా? అలాగే. ఏమిటండి అన్నిటికీ చిలకల అలాగే అలాగే అంటున్నారు? ఈ పెళ్లి తప్పిపోతే లల్లి గుండె పగిలి చచ్చిపోతుందండి. తనకు పెళ్లి కుదిరిపోయిందని అందరితోనూ చెప్పుకుంటుందండి అంది నీరజ. అవునా? చూచారా, మీరేదో దాస్తున్నారు. మీకంతా తెలుసు. ఎవరండి? వీధి తలుపు గట్టిగా తడుతున్న చప్పుడు వినిపించింది. ఎవరు అంది నీరజ భయంగా. ఎవరో చూద్దాం. ఇద్దరూ వెళ్ళి తలుపు తీశారు. మసక చీకట్లో శివరామయ్య నిలబడి ఉన్నాడు. ఏమిటి బాబాయ్ గారు ఇలా వచ్చారు అంది నీరజ. లల్లెమ్మ ఆత్మహత్య చేసుకుందమ్మా బావురుమన్నాడు శివరామయ్య. ఎందుకు? ఏమోనమ్మా. రాస్కెల్, గెట్ అవుట్ గట్టిగా అరిచాడు రామకృష్ణ. ఏమిటండి, మీకేమైనా మతిపోయిందా? అడ్డం వచ్చిన నీరజను తోసి పారేసి శివరామయ్య చొక్కా పట్టుకొని చెయ్యి పైకెత్తాడు రామకృష్ణ. పైకెత్తిన భర్త చెయ్యి వేట కొడవలిలా కనిపించింది నీరజకు. ఏమిటండి ఈ పిచ్చి కోపం? తన శక్తంతా ఉపయోగించి రామకృష్ణను దూరంగా లాగింది. తల వంచుకొని శివరామయ్య వెనక్కు తిరిగాడు. భర్త ప్రవర్తనకు దిగ్భ్రాంతురాలైన నీరజ
రామకృష్ణ ముఖంలోకి చూస్తూ అలాగే నిలబడిపోయింది. తను ఎంతసేపటి నుంచి అడుగుతున్న ప్రశ్నకు రామకృష్ణ కళ్ళల్లో మండుతున్న కోపం జవాబుగా కనిపించింది నీరజకు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదములు.